అక్కడే అనుకోవాలి. ఈనాడు యవనస్తులు అన్ని విషయాలు ఎదుగుతున్నారు, స్పిరిచువల్ గ్రోత్ మాత్రం ఉండట్లా. ఆధ్యాత్మిక చదువులో బాగా, స్పోర్ట్స్లో బాగా రాణిస్తున్నారు. ఇక ఈటింగ్లో నేను చెప్పనవసరం లేదు, వాళ్ళకి ఇష్టమైనవి తింటారు, కష్టమైనవి మానేస్తారు. అమ్మ వండిన వంట నచ్చదు, కానీ ఫాస్ట్ ఫుడ్ మాత్రం చాలా ఫాస్ట్గా తింటారు. ఫాస్ట్గా తినే విషయంలో ఎదుగుతున్నారు, ఫాస్ట్గా చదివే విషయంలో ఎదుగుతున్నారు, స్పోర్ట్స్లో ఎదుగుతున్నారు. కానీ స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంటాయి? ఆధ్యాత్మిక ఎదుగుదల దేవునికి మహిమ తెచ్చేదిగా, మీ తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక లూకాసు సువార్త 1వ అధ్యాయంలో 80వ వచనంలో ఏర్పడుతుంది, శిశువు ఎదిగి అని మాట రాయబడుతుంది. శిశువు ఎదిగి యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి మాటలు. యేసుక్రీస్తు వారు కూడా ఎదుగుతున్నారు, తల్లి గర్భంలో ఉన్నట్టుగానే లేడే.